హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ ముందు కవి, అప్పు ఉంటారు. కళావతి రిపోర్ట్స్ చూసి ప్రాబ్లం ఉంది. కళావతి గారి గర్భాశయం వీక్గా ఉంది. బిడ్డ పుట్టడం ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ అప్పు వాళ్లకు చెప్పడంతో వాళ్ళు షాక్ అయిపోతారు. ఇలా ఎలా మేడం, మా అక్క తట్టుకోలేదు. ప్లీజ్ డాక్టర్, ఏదొకటి చేసి మా అక్కకు ఆ బిడ్డకు సమస్య లేకుండా చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది అప్పు ఆ డాక్టర్ని. అప్పు గారు, ఒక డాక్టర్గా మేము అన్ని అవకాశాలు చూస్తాం. మీరప్పుడే బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆప్షన్ ఉందేమో మీకు కాల్ చేసి చెబుతాం అంటుంది డాక్టర్. దాంతో కవి, అప్పు ఇద్దరు బాధగా అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇక మరోవైపు దుగ్గిరాల వారి ఇంట్లో అపర్ణాదేవి, ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటే కావ్య వచ్చి, ఏంటి అత్త కోడలిద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు? అయినా ఈ టైంలో జ్యూస్ తాగుతారు కదా అమ్మమ్మగారు, తాగలేదా అంటుంది వాళ్ళ ఎదురుగా కూర్చొని. ఎక్కడ ఆ పనిమనిషి? ఇచ్చినప్పుడే తాగాలి, టైం ఎక్కడ అందుతుంది? ఏదైనా అంటే నాకేమైనా పని చేతులు ఉన్నాయా అంటుంది అని చెబుతుంది ఇందిరాదేవి. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అంటుంది కావ్య బిల్డప్గా. ఏంటే వెటకారంగా ఉందా అంటుంది అపర్ణాదేవి కోపంగా. నిజమత్తయ్య, నాకు మీలా ఎదురు చూడాల్సిన పని లేదు. ఇలా చిటిక వేశాననుకో అలా వచ్చేస్తుంది అంటుంది కావ్య. అవునా, ఏదమ్మా ఒక్కసారి చిటిక వేయి అంటుంది ఇందిరాదేవి తిప్పుకుంటూ. ముందు మీకేం కావాలో కోరుకోండి అంటుంది కావ్య. చిటికేస్తే వస్తుంది చూడండి అంటుంది. కోరుకోగానే ప్రత్యక్షమవడానికి నీ దగ్గర ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపంలా నీ దగ్గర జీని ఉందా ఏంటి అంటుంది అపర్ణాదేవి. మాయో మంత్రమో ముందు చెప్పండి అత్తయ్య అంటుంది కావ్య. నాకు ఆరెంజ్ జ్యూస్, నాకు పైనాపిల్ జ్యూస్ అని అపర్ణాదేవి, ఇందిరాదేవి చెబుతారు. వెంటనే కావ్య చిటిక వేస్తుంది. పక్కనే రాజ్ ట్రేతో చిఫ్గా ప్రత్యక్షమవుతాడు. అయితే ట్రేలో మర్చిపోయి జ్యూసు కాకుండా ఆరెంజ్ తొక్కలు, పైనాపిల్ తొక్కలు పెట్టుకుని వస్తారు. అవి చూసి కావ్య, అపర్ణాదేవి, ఇందిరాదేవి షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు ఆ తొక్కలు తినాలా అంటుంది అపర్ణాదేవి అయోమయంగా. కావ్య షాక్ అవుతూ, ఏవండి ఏంటవి అంటుంది. ట్రే చూసుకున్న రాజ్ వెర్రి నవ్వు నవ్వుతూ, ఆహా సారీ రాంగ్ డెలివరీ అంటూ రాజ్ మళ్ళీ మాయమై మళ్ళీ జ్యూసులతో ప్రత్యక్షమవుతాడు. చూశారా, చిటిక వేయగానే ఎలా వచ్చేశాయో? మీకు ఆరెంజ్ జ్యూస్, మీకు పైనాపిల్ జ్యూస్ అంటూ కావ్య వాళ్లకు అందిస్తుంది. అది చూసి రాజ్ బిక్కముఖం వేసి, కళావతి, ఇది చీటింగ్, నేను నీకోసం తీసుకొచ్చాను అంటాడు. ఏరా, మాకోసమైతే తేవా అంటుంది ఇందిరాదేవి. ఇక కావ్య నవ్వుతుంటే, తను కడుపుతో ఉంది అంటాడు రాజ్. మాకు కడుపులో ఆకలిగా ఉందిలే అనేసి అపర్ణాదేవి, ఇందిరాదేవి తాగేస్తారు. దాంతో రాజ్ కోపంగా కావ్య వైపు చూస్తూ, ఏంటండీ కోపంగా చూస్తున్నారు అని పైకి లేచి, మీ వల్ల కాదు అంటే చెప్పండి, నా పనే కాదు, ఇంట్లో వాళ్ళ పనులు కూడా నేనే చూసుకుంటాను, జరగండి ముందు అంటుంది కావ్య. వద్దు అమ్మ తల్లి వద్దు, నేనే చేస్తానులే అంటూ రాజ్ కమిట్ అవుతాడు. అపర్ణాదేవి, ఇందిరాదేవి నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో కనకం, కృష్ణమూర్తి బ్యాగ్ తీసుకుని వచ్చేస్తారు రేపటి వినాయక చవితి పండుగకు. ఇక కావ్యతో కృష్ణమూర్తి, అమ్మ కావ్య, నువ్వు అడిగినవన్నీ తెప్పించి బయట పెట్టించాను అంటాడు. సరే నాన్న అంటుంది కావ్య. ఏంటవి అంటాడు రాజ్. బంకమట్టి రంగులు వినాయకుడు తయారు చేయడానికి అంటుంది కావ్య. నో, నేను ఒప్పుకోను అని పెద్దగా అరుస్తాడు రాజ్. అంతా బిత్తరపోయి చూస్తూ ఉంటారు. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు అని చెప్పాను కదా, పూజ మాత్రం చెయ్యి చాలు, విగ్రహం నేను చేస్తాను అంటాడు రాజ్ కోపంగా. కంపెనీకి సీఈఓ అయినంత ఈజీ కాదు విగ్రహం చేయడం అంటే అంటుంది కావ్య. ఎంత కష్టమైనా చేస్తాను అంటాడు రాజ్. అల్లుడు గారు, మీరు
తగ్గద్దండి. మీకు సపోర్ట్‌గా నేనుంటాను అంటాడు కృష్ణమూర్తి. నేను కూడా ఉన్నాను అల్లుడుగారు అంటుంది కనకం. వెంటనే రాజ్ అత్తయ్యగారు ఆయనంటే విగ్రహం చేయడంలో సాయం చేస్తారు. మీరేం చేస్తారండి అంటాడు. కామన్ అని చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు అంటుంది కనకం నవ్వుతూ. ఇక రాజ్ కాలర్ ఎగరేసి హా చూశావా నా అత్తమామలు నా తరపునే ఉన్నారు. విగ్రహం చేసి చూపిస్తాను అని కావ్యతో ఛాలెంజ్ చేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే రాత్రి అయ్యేసరికి బయట కృష్ణమూర్తి బంకమట్టి దగ్గర ఉంటాడు. కలర్స్ కలిపే దగ్గర కావ్య, కనకం ఉంటారు. అపర్ణాదేవి, ఇందిరాదేవి ఇద్దరూ ఆ పక్కనే ఉయ్యాలలో కూర్చుంటూ ఉంటారు. అప్పుడే రాజ్ మంచి మ్యూజిక్ బాక్స్ తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఎక్కు తోలి మెట్టు సాంగ్తో హీరోలా ఎంట్రీ ఇస్తాడు. విగ్రహం చేయడానికి ఊపున్న పాట పెట్టాను. ఆ పాట పూర్తయ్యేలోపు విగ్రహం చేసేస్తా అని బిల్డప్ కొడుతూ ఉంటాడు రాజ్. అపర్ణాదేవి, ఇందిరాదేవి, కనకం, కావ్య నవ్వుకుంటూ రాజ్ కష్టాన్ని చూస్తూ ఉంటారు. కృష్ణమూర్తి నీళ్లు పోసి బంకమట్టిని కలపమంటూ ఉంటాడు రాజ్ని. నాకు తెలుసు, ప్రాసెస్ అంతా నాకు తెలుసు అని బిల్డప్ కొడుతూనే చిన్నగా చెబుతున్న కృష్ణమూర్తిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక మట్టి చేత్తో పిసికి ఉండలు చేసి పెట్టుకునేసరికి పాట అయిపోతుంది. జీవితం అంటే పోరాటం అని వినిపిస్తూనే ఉంటుంది. మనోడు కష్టపడుతూనే ఉంటాడు. పాట అయ్యేలోపు అయిపోద్ది అన్నావ్ అంటుంది ఇందిరాదేవి వెటకారంగా. ఆ పాట రిపీట్ చేసి మీరంతా లోపలికి వెళ్ళాలి అంటాడు రాజ్. ఇక వెంటనే మోటివేషన్ అత్తయ్యగారు అనడంతో పాట రిపీట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. పీటలేస్తా అన్నారు కదా మావయ్యగారు అని కృష్ణమూర్తిని పంపించి పీట తెప్పించుకుంటాడు రాజ్. ఇంకా అంతా లోపలే ఉన్నారు అల్లుడు. మీరేం కంగారు పడకండి, మొత్తం నేను చెబుతాను కదా అని విగ్రహం చేసే ప్రాసెస్ అంతా చెబుతూ విగ్రహం చేయిస్తాడు. మామ ఎలా ఉంది విగ్రహం అంటాడు రాజ్ బిల్డప్గా. అదిరిపోయింది, ఎవరో వస్తున్నట్లు ఉన్నారు, నేను పక్కకు వెళ్తాను, నువ్వే చేసినట్లే చెప్పుకో అనేసి కృష్ణమూర్తి వెళ్ళిపోతూ ఉంటాడు. కావ్య బయటికి వస్తుంది. విగ్రహాన్ని చూసి అదిరిపోయింది అన్నట్లుగా చూస్తుంది. ఇప్పటికైనా ఒప్పుకొని మొగుడు సకల కళా వల్లభుడు అని రాజ్ అంటాడు బిల్డప్గా. మా నాన్నగారి సహాయంతో చాలా బాగానే చేశారండి అంటుంది కావ్య తిప్పుకుంటూ. ఇంత కష్టపడి చేస్తే క్రెడిట్ మీ నాన్నకు ఇస్తావా నిన్ను అని పట్టుకోబోతాడు. కావ్య పరుగులు తీస్తుంది. కావ్య పరుగు తీయడం, రాజ్ వెంటపడడం నడుస్తున్న సమయం అప్పు, కవి బాధగా ఇంటికి వస్తారు. ఈ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. చివరికి రాజ్ కావ్యను పట్టుకుంటాడు. కావ్య రాజ్ని తన మట్టి చేతులతో మట్టిని కావ్య బుగ్గలకు రాసేస్తాడు. కావ్య తప్పించుకోలేక దొరికిపోయినట్లుగా నవ్వుతుంది. అంతా చూసిన అప్పు కన్నీళ్లతో కృష్ణయ్య విగ్రహం దగ్గరకు వెళ్ళి నా అక్క ఎన్నో కష్టాలు పడింది, ఇప్పుడు మళ్ళీ ఈ కష్టం ఎందుకు పెట్టావ్ అని నిలదీసి ఆవేశంగా కృష్ణయ్య మెడలో దండ వేయబోతుంది. అప్పు దండ లాగబోతుంటే కవి వచ్చి ఆపుతాడు. అప్పు అలా చెయ్యొద్దు, డాక్టర్ ఆప్షన్ ఉందేమో అని చెప్పింది కదా, కనుక్కుని చెబుతాను అంది కదా, కంగారు పడొద్దు, నువ్వు ఎమోషనల్ అయ్యి విషయం బయట పెట్టొద్దు అని సర్ది చెబుతాడు. దాంతో అప్పు ఆవేదనను మనసులో దాచుకుంటూ ఉంటుంది. అగ్నిపర్వతంలా ఇది మనం ఊహించిందే. అప్పు కవి నిజం చెప్పలేక ఇంటికి వచ్చాక అల్లాడుతారు అని. అయితే రాహుల్తో రుద్రాణి తన కుట్ర గురించి చెప్పడమే కమింగ్ అప్లో జరుగుతుంది. నీ కూతురే ఈ ఇంటికి నీ తర్వాత వారసురాలు కావాలంటే వాళ్ళ తలలు కాకుండా చేస్తాను అంటుంది రుద్రాణి. వినాయక చవితికి తీర్థంలోనే లేదా ప్రసాదంలో